Hi, Namaste. This is Dr. Jyotirmayi, consultant obstetrician gynecologist, laparoscopic surgeon, మెడ్సీ హాస్పిటల్స్ వైజాగ్. సో ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ. అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి, సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి లాప్రోస్కోపీ ప్రొసీజర్ రోల్ ఏంటి, ఎవరిలో చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు, అసలు ఆ సర్జరీ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం మాట్లాడేవన్నీ ఇలా మాట్లాడతాము. ఏంటంటే వాట్ ఈస్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ, దాన్ని ఎలా చేస్తారు, ఎవరిలో చేస్తారు, చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది చేసిన తర్వాత పేషెంట్స్కి అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఎందులో చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ. లాప్రో అంటే మన పొట్టలో అనమాట, అబ్డోమెన్. స్కోపీ అంటే చూడటం. హిస్టరో అంటే యూటరస్ అంటే గర్భాశయం. స్కోపీ అంటే చూడటం. సో సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఒక 1 year న్యాచురల్గా ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ రావటం లేదు, తర్వాత అన్ని టెస్టులన్నీ బాగానే ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లు బాగానే ఉన్నాయి, స్కాను బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అన్న తర్వాత వాళ్ళకి ఇంకా ప్రెగ్నెంట్ అవ్వటం లేదు అనుకున్న వాళ్ళలో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఈ సర్జరీ అనేది చేస్తాము. చాలా చిన్న ప్రొసీజర్ అండి ఇది. సో ఇది ఎప్పుడైనా డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది పేషెంట్కి ఓన్లీ మనం డయాగ్నోసిస్ చేసి వదిలేస్తామని చెప్పము. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే సిట్టింగ్లో కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అండ్ ప్రొసీడ్ అని చెప్తాము. మరి ఎవరిలో ఈ ప్రొసీజర్ చేయాలి అంటే, ఇప్పుడు ఏ కపుల్ అయినా ప్రెగ్నెంట్ అవ్వడానికి గర్భాశయం, అండాశయం మరియు ట్యూబ్స్, ఈ 3 సరిగా పనిచేయటం చాలా అవసరం. అలాగే మగవారిలో వీర్య కణాలు సరిగా ఉండటం కూడా చాలా అవసరం. సో ఇప్పుడు గర్భాశయంలో ఏదైనా సమస్యలున్నా, లేదంటే అండాశయంలో అండం విడుదల కాకుండా అండాశయానికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఉన్నా, లేదంటే ట్యూబ్స్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా, సో ఈ 3 ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడాను ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది అన్నమాట. సో మనం ఒక్కొక్క పార్ట్లో తీసుకుంటే, ఇప్పుడు గర్భాశయం దగ్గరకు వస్తే ఫైబ్రాయిడ్స్ అంటారు, లేదు అంటే పాలిప్స్ అంటారు. ఇలాంటివి, ఈ గడ్డలు లాంటివి ఏమన్నా ఉంటే యూట్రస్లో అంటే గర్భాశయంలో ఏమన్నా ఉంటే అవి మనం లాప్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా వెళ్ళి చూడొచ్చు. చూసి ఒకవేళ గడ్డలు ఏమన్నా పెద్దగా ఉండి మన ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే దగ్గర ఏమన్నా, ఎంబ్రియో అంటే మనం బయట టెస్ట్ ట్యూబ్ బేబీలో వీర్యము అండము 2 బయట కలిపేసి దాని లోపల పెట్టాలన్నా కూడాను, ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలి అనుకున్న చోట్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అలాంటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నిలవదన్నమాట. సో ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు మనం ఈ గర్భాశయంలో గడ్డలు ఇలాంటివి మనం లాప్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా చూసి అదే సిట్టింగ్లో తీసేయడం జరుగుతుంది. అదే కాక ఒక్కొక్కసారి మన గర్భాశయం షేప్ అంటే అది ఫామ్ అవ్వడంలోనే లోపాలు ఉండొచ్చు. యూనికార్నియేట్ యూట్రస్, బైకార్నియేట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్ అంటారనమాట వీటిని. సెప్టేట్ యూట్రస్ అంటే మన గర్భాశయంలో మధ్యలో ఒక చిన్న గోడలాగా ఉండిపోతుంది. సో దానివల్ల గర్భం నిలవకపోవడం జరుగుతుంది. బైకార్నియేట్ యూట్రస్ అంటే డబుల్ యూట్రస్ అంటారు, అంటే యూట్రస్లో 2 క్యావిటీలు ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మనం ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీలో తెలుసుకోవచ్చు. ఇది లాప్రోస్కోపీ కదా, మరి హిస్ట్రోస్కోపీ ఎందుకు అంటే, గర్భాశయం లోపల పొర ఎలా ఉందో తెలుసుకోవడానికి హిస్ట్రోస్కోపీ కావాలి. అంటే ఇంప్లాంటేషన్ జరిగేది లోపలే కాబట్టి ఆ పొర ఎలా ఉంది అని తెలుసుకోవడానికి హిస్ట్రోస్కోపీ చేస్తాము. హిస్ట్రోస్కోపీలో గర్భాశయంలో ఉన్న పాలిప్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేయడం జరుగుతుంది. సెప్టము అంటే సెప్టేట్ యూట్రస్, అదే గర్భాశయంలో గోడలాగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా అదే దానిలో తీసేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ట్యూబ్స్ ఇప్పుడు మన అండాశయంలో అండం రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్ ద్వారా వచ్చి ట్యూబ్లోనే ఫర్టిలైజ్ అయ్యి, ఆ ఫర్టిలైజ్ అయ్యింది మన గర్భాశయంలో వచ్చి కూర్చుంటుంది, అదే ప్రెగ్నెన్సీ అన్నమాట. సో ట్యూబ్స్ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్యూబ్స్లో ఏమన్నా లోపాలు ఉన్నా, ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నా, ఇలాంటివన్నీ మనం హిస్ట్రోలాప్రోస్కోపీలో తెలుసుకోవచ్చు. కొంతమంది పేషెంట్లు చెప్తారు, మేడం హిస్ట్రోలాప్రోస్కోపీ బదులు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ చేసుకోవచ్చు కదా అని. హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేది అది ఒక మనం ఎక్స్రే లాంటిది అనమాట.
దాంట్లో ఒక మందు మన యూట్రస్లోకి పంపించి ఆ మందుని అది యూట్రస్లోకి వెళ్ళి అది మన ట్యూబ్స్లోంచి బయటికి వచ్చే ప్రక్రియని ఫోటోలు తీస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఒక సెట్ ఆఫ్ లైన్గా పిక్చర్స్ కొడుతూ ఉంటుంది ఎక్స్రే. సో అదంతా మనకి ఎలా వెళ్తుంది ఆ మందు అనేది మనం చూసుకొని ఓకే దీన్ని బట్టి ట్యూబ్ పేటెంట్ ఉందా లేదా, అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని మాత్రమే తెలుస్తుంది. కానీ ట్యూబ్ లోపల ఏమన్నా ఇబ్బంది ఉంది అది మనకి ఏమీ హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో తెలియదు. హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్. డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే ఆపరేషన్ థియేటర్లో మత్తిచ్చి చేస్తాము. సో పేషెంట్కి ఎటువంటి నొప్పి అనేది ఏమీ తెలియదు అనమాట. సో ట్యూబ్స్లో బ్లాకేజ్ ఉన్న ట్యూబ్స్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి ట్యూబ్స్లో చెడు నీరు అనేది చేరిపోతుంది. సో ఆ చెడు నీరు చేరిపోయి దానికి ఇన్ఫెక్షన్ అవ్వటం కూడా జరుగుతుంది. దాన్ని హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అంటాము. అటువంటివి మనం ఐవీఎఫ్ ప్రొసీజరు, ఐయుఐ ప్రొసీజరు ఇలాంటి వాటికంటే ముందు దాన్ని మన ప్రెగ్నెన్సీని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండడానికి వాటికి క్లిప్స్ వేసుకోవడమో లేదంటే వాటిని తొలగించడమో చేయాలి. అలాంటివన్నీ కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీలో. అండాశయాల్లో ఇప్పుడు అండం రిలీజ్ అవడమే కాకుండా అండాశయాల్లో సిస్ట్లు ఉండొచ్చు. మామూలుగా నీటి బుడగలు పెద్దగా అయిపోవడము, డర్మాయిడ్ సిస్ట్లు లేదంటే చాక్లెట్ సిస్ట్లు ఇలాంటివన్నీ ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా మనం ఒకటేసారి చూసి ఒకటే సిట్టింగ్లో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఏ ట్రీట్మెంట్కైనా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడాను ఫస్ట్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ చేసి అంతా బాగానే ఉంది, బయట యూట్రస్, ట్యూబ్స్, అండాశయం ఎలా ఉన్నాయి, బాగున్నాయా, లోపల నుంచి కూడా బాగున్నాయా అని చెప్పి మనకి గ్రీన్ ఫ్లాగ్ లభిస్తే మన ఐవీఎఫ్ ప్రొసీజర్లు కానీ ఎటువంటి ప్రొసీజర్లు అయినా అవి సక్సెస్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఎండోమెట్రియోసిస్ అంటే అలాంటప్పుడు ఏంటంటే మన గర్భాశయం, ట్యూబ్స్, అండాశయం ఇవన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి వాటి ఫంక్షన్ అనేది హ్యాంపర్ అవుతుంది. అంటే వాటి ఫంక్షన్ అనేది సరిగా జరగదనమాట. అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడము, ట్యూబ్స్ ఒకదానికొకటి మెలికి పడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఈ లాప్రోస్కోపీ కనుక మన ఐవీఎఫ్ ప్రొసీజర్కి ముందు చేసుకోగలిగితే అప్పుడు ఈ అతుకులన్నీ రిలీజ్ చేసేసి ఎండోమెట్రియోసిస్ వల్ల అతుకులు ఏర్పడతాయి. అతుకులన్నీ రిలీజ్ చేసేసి మళ్ళీ నార్మల్ ఎనాటమీని మనం తిరిగి పేషెంట్కి అందించగలిగితే తర్వాత అవుట్కమ్ చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఉపయోగం ఏంటంటే ఒకటి మనం కాజ్ ఏంటి, ప్రాబ్లం ఏంటి చూసి అదే సిట్టింగ్లో ఆ ప్రాబ్లమ్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. మన సక్సెస్ రేట్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీలో అంతా నార్మల్గానే ఉంటే ఒక్కొక్కసారి డాక్టర్లు ఫర్టిలిటీ పీరియడ్ అని చెప్పి ఒక 3 లేదా 6 నెలలు నార్మల్గా న్యాచురల్గా ట్రై చేయమని వదిలేయచ్చు. లేదు అంటే ఐవీఎఫ్, ఐయుఐ తర్వాత ప్లాన్ డిసైడ్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది. తర్వాత ఇది నెసెసరీనా, అందరిలో కంపల్సరీ చేయాలా అంటే ఎస్, కంపల్సరీ చేసుకుంటే మనకి తర్వాత దీని దగ్గర నుంచి కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెన్ మన అవుట్కమ్ చాలా చాలా బాగుంటుంది. మన 30 to 40% ఉన్నది ఖచ్చితంగా 60 to 70% పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.